గడప దగ్గర కూర్చొని భర్త కోసం ఎదురు చూస్తూ అలానే నిద్రలోకి జారుకుంది విమల. మాగన్నుగా నిద్ర పట్టేసింది. ఇంతలో దూరాన ఎక్కడో పెద్దగా ఉరిమిన శబ్దానికి ఉలిక్కిపడి లేచి కళ్ళు తుడుచుకుంటూ పిల్లలు ఉన్న వైపుగా చూసింది, నుదుటున పట్టిన చెమటను తుడుచుకుంటూ. అప్పుడే టప్ టప్ అని చల్లగాలితో పాటు చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి. ఆ చలికి పిల్లలిద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకుని చిరుగాలికి వణుకుతూ మధ్య మధ్యలో ఏదో కలవరిస్తూ నిద్రపోతున్నారు. ఆకలి పూర్తిగా నిద్రపోనివ్వట్లేదేమో. తాను తినకుండా ఉన్న కొంచెం అన్నాన్ని సర్ది భర్త రామం వచ్చిన తరువాత తనతో కలిసి తిందామని తను అలాగే ఉండిపోయింది. పిల్లలకి ఆ అన్నం సరిపోనట్టుంది. ఆకలితో ఉన్నారేమో. గబగబా పెట్టిన అన్నాన్ని తినేసి ఏదో ఆదమర్పుగా నిద్రపోతున్నారు. కానీ తమకు వచ్చే చిన్న చితక ఆదాయంతో పిల్లల కడుపు ఎప్పుడు పూర్తిగా నిండిందని ఆ విషయం గుర్తుకు రాగానే తానున్న పరిస్థితిని మర్చిపోయి ఒక్కసారిగా పెద్దగా గుక్క పెట్టి ఏడవసాగింది. ఇంతలో పిల్లల్లో పెద్దదైన వందనకు మెలకువ వచ్చి అమ్మా అంటూ కొంచెం అటూ ఇటూ కదలసాగింది. అమ్మా అమ్మా అంటూ నిద్రలోనే చిన్నది వందన కొంచెం సర్దుకోవడంతో ఇద్దరూ సర్దుకొని పడుకున్నారు. చిన్నది వందన ఏమీ తెలియని అమాయకత్వంతో నిద్రపోతూ నిద్రలోనే నవ్వేస్తుంది. ఏమి గుర్తు వచ్చిందో ఆ చిన్ని తల్లికి. ఊర్లో తాము సంతోషంగా గడుపుతూ పిల్లలతో ఆడిన ఆటలా? ఏమో, పాపని అలా చూసేసరికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని కొంచెం తెప్పరిల్లి దగ్గరలో ఉన్న దుప్పట్లో కొంచెం మందంగా ఉన్న ఒక దుప్పటి పిల్లలిద్దరికీ నిండుగా కప్పింది. అప్పటి వరకు చలిగాలి తగులుతూ నిద్ర మధ్యలో వణుకుతూ చలిగాలి వీచినప్పుడు వణుకుతున్న ఇద్దరు పిల్లలు అమ్మ కప్పిన దుప్పటి వెచ్చదనానికి ముడుచుకొని హాయిగా నిద్రపోతున్నారు. వాళ్ళిద్దరినీ అలా తృప్తిగా చూస్తూ వాళ్ళ నుదుటి మీద చెయ్యి వేసి నిమరగానే అమ్మ స్పర్శతో వాళ్ళిద్దరికీ ఏదో భద్రత కలిగిందనుకుంటూ చక్కగా దగ్గరగా ముడుచుకొని దుప్పటి వెచ్చదనానికి హాయిగా నిద్రపోతున్నారు. పిల్లల దగ్గర నుండి గడప దగ్గరకు వచ్చి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది విమల. బయట చిన్నగా మొదలైన వర్షం చూస్తుండగానే ధడాధడామని పెద్ద శబ్దం చేస్తూ పెద్ద జడివానగా మారిపోయింది. మధ్యలో పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు లేచి వెళ్ళి గాలి ఎక్కువగా వీచడం వల్ల ఆరిపోయిన లాంతరు వెలిగించి మళ్ళీ గడప దగ్గర వచ్చి అలాగే కూర్చుని తన భర్త రామం ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తలుచుకొని అప్పటిదాకా బిగబట్టిన దుఃఖం ఒక్కసారిగా తన్నుకు వచ్చింది. అలానే ఏడుస్తూ గడప దగ్గరే కూర్చుండిపోయింది. ఆమె భర్త రామం కోసం ఎదురు చూస్తూ అలా ఎంతసేపు కూర్చుందో తెలియదు. కానీ కూర్చున్న చోటులోనే మాగన్నుగా పట్టేసిన నిద్రలో దూరంగా పెద్దగా ఉరిమిన శబ్దానికి మళ్ళీ తిరిగి సాధారణ స్థితికి వచ్చి ఆలోచించుకుంటూ విశ్రాంతి లేకుండా తమ కోసం కష్టపడుతున్న భర్తను తలుచుకుంటూ మళ్ళీ తిరిగి గతంలోకి వెళ్ళిపోయింది ఆమె మనసు. ఊరిలో తాము మంచిగా బతికిన కుటుంబం, తమ కుటుంబం చిన్న రైతు కుటుంబం. పంటలు సరిగా పండక పల్లె నుండి పట్నం బాట పట్టించిన చిన్నకారు రైతులు ఇక్కడ రోజువారీ కూలీలుగా. ఆమె మనసు కళ్ళు రెండు అదే పనిగా దుఃఖిస్తున్నాయి. వర్షాలు కురవని కరువు ప్రాంతం అవడం వల్ల చిన్న రైతులు ప్రతి ఒక్కరూ ఇలా రోజువారీ కూలీలుగా మారక తప్పట్లేదు. తమలాగా ఎందరో తాము ఇక్కడ చిన్న చితకా పని చేసుకుంటూ రోజువారీకి ఎంతో కొంత సంపాదిస్తూ ఊరిలోనే తమ వారికి కొంత ఆదాయం
పంపిస్తూ చాలీ చాలని ఇరుకు గదుల్లో సర్దుకుపోతూ టౌన్లలో తక్కువలో బాడుగకు చాలా కష్టం. భగవంతుడా, ఇంకెన్ని రోజులు ఇలానే అని మూగగా రోదిస్తూ ఇంకా ఎందుకు రాలేదు అని బాధపడసాగింది భర్త కోసం ఎదురు చూస్తూ. మరొకసారి పెద్దగా ఉరిమిన మెరుపుతో ఈ లోకంలోకి వచ్చిన విమల వెలుగులో రామం ఇంటివైపు వస్తూ ఉండడం చూసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఇంటి గడప దగ్గరకు వచ్చిన రామం విమల అలా ఉండడం చూసి ఏమైంది అని అడగగా, ఇంట్లోకి రాగానే తను అనుకున్న విషయాలు చెప్తూ ఆలస్యానికి కారణం అడిగింది. టౌన్కి చివరగా ఉన్న ఇంటికి రావడానికి దగ్గరలో ఉన్న కాలువ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తోంది. అందువల్లే ఆగి అటుగా వచ్చే మరికొంతమంది సాయం రాగా వారందరూ కలిసి యువతలి వైపుకు వచ్చి ఇల్లు చేరేటప్పటికీ ఆలస్యమైందని చెప్పగానే అప్పటి వరకు తనకు బాధతో అనిపించిన ఆలోచనలన్నీ పక్కన పెట్టి భగవంతుడు తన ప్రార్థన ఆలకించి అంత పెద్ద వర్షంలో ఏ ఇబ్బంది ఆపద కలగకుండా తన భర్త రామం క్షేమంగా ఇల్లు చేరాడు. అంతే చాలు అనుకునింది విమల. రామం భార్య విమలతో, ఇక్కడ కొద్ది రోజులు పనులు దొరకడం కష్టం కనుక మన ఊరు వెళ్దాం అని చెప్పి విమలతో బాధపడొద్దు, ఎప్పుడు ఇలాంటి రోజులే ఉండవు, మంచి రోజులు వస్తాయి అని చెప్పి మన ఊరు వెళ్తున్నాం. అక్కడే ఎలాంటి చీకు చింత లేకుండా ఉన్నదాంతో కొన్ని రోజులు సర్దుకుందాం అని చెప్పగానే సంతోషంగా తల ఊపింది విమల. భర్తతో కలిసి భోజనం చేస్తూ తనలో తాను ఇలా అనుకునింది. అప్పటి వరకు ఏదైనా సమస్యగా ఉంటే దానికంటే పెద్ద సమస్య వచ్చినప్పుడు అంతకుముందు ఉన్న సమస్య చిన్నగా అనిపిస్తుంది కదా అనుకునింది హాయిగా నిట్టూర్పు పూస్తూ. చీకట్లో వెలిగించే చిరుదీపం ఇల్లంతా కాంతులు వెదజల్లినట్టు వారి మాటల శబ్దానికి అప్పుడే లేచిన పిల్లలకు తెల్లవారితే తమ ఊరు వెళ్ళిపోతాం అని చెప్పగానే వారు కళ్ళు ఇంత చేసుకుని ఆనందపడిపోయారు. రామం, విమల, వందన, చందన ఆ రాత్రి తేలికైన మనసుతో సంతోషంగా ఆదమరచి నిద్రకు ఉపక్రమించి తెల్లవారగానే తమ ఊరికి పయనమయ్యారు. సంతోషమే సగం బలం. సంతోషంగా ఉంటే పెద్ద సమస్య కూడా చిన్నదేగా. దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో కుటుంబం ఇచ్చే ధైర్యంతో జీవితం ముందుకు పయనం. వారి కొత్త ప్రయాణాన్ని మనము స్వాగతిద్దాం. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది. పరిస్థితులను బట్టి, వాళ్ళు ఆలోచనలను బట్టి, వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులను బట్టి అందంగాను, బాధగాను, విరక్తిగాను, వేదనగాను ఉంటుంది. నీ మనసులో నీ ఆలోచనలను బట్టి నువ్వు ఎలా రాసుకుంటే అలా ఓ పుస్తకంలో పేజీలు మారినట్టు మనసు కూడా మారుతూ ఉంటుంది. జాగ్రత్త ఎక్కడా? నువ్వు ఏది రాస్తే అదే జరుగుతుంది, ఎలా చూస్తే అదే కనిపిస్తుంది. నీ జీవితంపై ఆశ ఉండాలి. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా అన్నీ డిలీట్ చేయి. సంతోషాన్ని మాత్రమే ఆహ్వానించడం నేర్చుకో. నీకు ఏదైతే ఇష్టమవుతుందో, ఏదైతే నీకు సంతోషాన్ని ఇస్తుందో అదే చెయ్యి.